బాలకుడు. లేకపోతే నాగరాజు విషయం తననెప్పుడో భస్మం చేసుండేది. ఇది చాలా తప్పు. గర్విష్టి అయినా తను పసివాడు. ధన్వంతరి దేవా, ఎందుకు ఇలా జరుగుతోంది? తరుణోపాయం చూపించండి. ధన్వంతరి దేవా, ధన్వంతరి దేవా. మాతా, విషప్రభావం తగ్గేలా చేసి చూపిస్తాడు ధనవంతరి. ధన్యవాదాలు ధన్వంతరి దేవా. నువ్వు చెప్పావుగా నన్ను ఎప్పుడూ రక్షిస్తానని. నువ్వు కూడా గుర్తుంచుకో. నేను అంటే మీ అమ్మ పార్వతి ఎల్లప్పుడూ నిన్ను రక్షిస్తుంది. అమ్మ ఆశీర్వాదంతో నా కళ్ళ మంటలు తగ్గిపోయాయి. నా మాటలు వినండి. మీరు కేవలం మీ బలాన్ని మాత్రమే ప్రయోగిస్తానని చెప్పారు, కానీ మీరంతా నా మీద మీ దివ్య శక్తుల్ని ప్రయోగించారు. బలము శక్తి రెండిట్లో నేను మీకంటే ముందున్నాను. అందుకే మీరు ఇలా మోసానికి పాల్పడ్డారు. వాసుకి నా మీద విషయాన్ని ప్రయోగించారు. ఇప్పుడు చూడండి దాని ఫలితం. ఇప్పుడు ఆ విషయం మన మీద పడొచ్చు. ఆ విషయం మన మీద పడేటట్టుంది. మీ తాడాట పూర్తయిందా? ఓడిపోయారుగా మీరంతా. ఇంకా వెళ్ళండి ఇక్కడి నుంచి. మేము ముందుకు వెళ్ళి చూపిస్తాం. ఈ నాగరాజు మన మీద పడేటట్టున్నారు. అరే అరే, తనేం చేస్తున్నాడు? నన్ను చుట్టుకుంటున్నాడు ఇతను. ఓ అహంకార బాలక, ఇప్పుడు మమ్మల్ని ఆపు చూద్దాం. వెంటనే నన్ను కిందకి దింపండి. ఇప్పుడైనా తెలిసిందా బాలకా నీకు? మా దేవతల్ని అడ్డుకోవడం పిల్లలు ఆడే తాడాట కాదని. ఇప్పుడు అర్థమైందా నా శక్తి ఏమిటో? ఇది నీ అహంకారానికి శిక్ష. శిక్ష శిక్ష అనుభవించాల్సింది మీ దేవతలే. ఎందుకంటే మాత అనుమతి లేకుండా లోపలికి ప్రవేశించే ప్రయత్నం చేశారు మీరు. పొగరుబోతు బాలక, నీ పొగరు అణిచివేస్తాను చూసుకో. విషప్రయోగం చేస్తాను నీ మీద. మా పుత్రుడు తానింకా బయటే ఉన్నాడు. తనక్కడ ఏం చేస్తున్నాడో ఏమిటో. ఏముంది, ఆటల్లో మునిగిపోయి ఉంటాడు. నా శక్తిని తక్కువ అంచనా వేసే తప్పు మాత్రం చేయకండి.
మీ బంధనాల నుండి ఇప్పుడే బయటపడి చూపిస్తాను. నా దివ్య దండమా, వీరిని రేఖని దాటనివ్వకు. దీన్ని పట్టు సడులుతోంది. ఇప్పుడు ఇదే సరైన సమయం. ఇప్పుడెవరు అడ్డుపడుతున్నారు మన మార్గానికి? చూడండి సూర్యదేవ, ఆ బాలకుని దివ్యదండం. ఆ బాలుడి దివ్యదండం కూడా మనల్ని అవమానించడమా? వెనకాడకండి, పదండి ముందుకు. ఇలా జరిగిందేంటి? ఈ దండం మనల్ని బందీలుగా మార్చేసింది. ఈ బాలుడి దివ్యదండం మన శక్తులను అడ్డుకునే సమస్య లేదు. మీరు సరిగా చెప్పారు. మన శక్తితో దీన్ని అడ్డు తొలగించాలి. మన బలాన్ని చూపించండి. ఆహా, ఇలా ఉయ్యల్లుగడం ఎంత ఆనందంగా ఉంది. ఆపదు, ఇంకా ఊపండి నాగరాజా. ఓ, నేను కిందికి జారిపోతున్నాను. హ! ఆ! ఇప్పుడు తన నోట్లో పడకుండా ఎలా తప్పించుకోవాలి? తప్పించుకోవడానికి ఏ ఉపాయమో తోచడం లేదు నాకు. స్వామి ఇంకా ఎందుకు రాలేదు? ఇంకా నిరీక్షించడం నా వల్ల కావడం లేదు. అయినా పార్వతి, నిరీక్షించడం కంటే స్వాగతం పలకడానికి ఏదైనా చేయొచ్చుగా. నేను ఆయన కోసం పాయసం చేయగలను. ఆ పాయసంతో నోరు తీపి చేసి నేను మా పుత్రుడి తీపి కబురు కూడా చెబుతాను. తరువాత మా స్వామితో కలిసి మా పుత్రుడికి అన్నప్రాసన కూడా చేయాలి కదా. మీరిద్దరూ ఇక్కడే ఉండండి. పాయసం నేనే స్వయంగా చేస్తాను. నేను నా చేతులతోనే తనకి తినిపిస్తాను. బయట మా పుత్రుడు ఎంతో అలసిపోయి ఉంటాడు కదా.
నువ్వు అత్యంత శక్తి సంపన్నులైన దేవతలను సవాల్ చేసి చాలా పెద్ద తప్పు చేశావు. నేను ఇప్పుడే నా తేజంతో ఈ బంధాన్ని నుండి విముక్తున్నవుతాను. చూస్తుంటే ఇదేదో మహామాయిలా ఉందే. ఇది నన్నే, సాక్షాత్తు ఈ సూర్యుణ్ణే అడ్డుకుంది. ఇంతేనా మీ తేజస్సు? నా దివ్య దండాన్ని కూడా తప్పించుకోలేరా మీరు? విచిత్రంగా ఉందే. నేనేమిటి ఈ పసిబాలుడు ముందు ఓడిపోవడం ఏమిటి? పార్వతీదేవి పుత్రుడు తన పరిధిని మించి ప్రవర్తిస్తున్నాడు. తనని చూస్తుంటే నాకు ఆందోళన కలుగుతోంది. దీని ఫలితంగా తనకేదైనా ఆపద కలిగితే? దేవి, తమరి ఆందోళనకి కారణం నాకు అర్థమైంది. స్వామి, తమరు దేవతలందరికీ అతని గురించి ఎందుకు చెప్పడం లేదు? తను పార్వతీదేవి పుత్రుడని తెలిస్తే వెంటనే ఈ అనవసరమైన యుద్ధం దానికదే ఆగిపోతుంది కదా. చెప్పండి స్వామి. ప్రియా, ఆ మహాదేవుడే మౌనంగా ఉన్నారు. విష్ణుమూర్తి కూడా మౌనంగానే ఉన్నారు. ఇక ఇప్పుడు నేను అనవసరంగా కల్పించుకుని ఇదంతా చెప్పడం ఉచితం కాదు కదా. గుర్తుంచుకో, మహాదేవుడు విష్ణుమూర్తి మౌనం వహించడం వెనుక తప్పకుండా ఏదో కారణమే ఉండి ఉంటుంది. ఎంత కష్టపడ్డానో. ఆకలేస్తుంది. ఫలాలు తినకపోతే శక్తి రాదు. ఇదేమిటి? తను ఫలాన్ని కొరికితేనే ఇంతగా కంపిస్తుంది. ఏమిటి ఈ ధ్వని? ఎందుకు ఈ భూకంపం? ఎంత పెద్ద దేహమో, ఎంత బాగుందో. శ్వేతగజం, ఆశ్చర్యం. చాలా విచిత్రమైన ఏనుగు, ఎంత పెద్దదిగా. స్వయంగా దేవేంద్రుడే వచ్చాడు మనల్ని రక్షించడానికి. ఇక ఆయన ముందు ఎక్కడ నిలబడగలడి బాలుడు? ఎవరు తమరు? ఫలాన్ని బాణంతో ఎగరగొట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? అది నేను తింటున్నాను కదా. ఇంద్రుణ్ణి నేను, దేవరాజు ఇంద్రుడు. ఇప్పుడు నేను నీలోని అహంకారాన్ని పోగొట్టడానికి వచ్చాను. గుర్తుంచుకో, నీ మీద నేను ఏమాత్రం దయా దాక్షిణ్యాలు చూపించను. తప్పుకో నా దారి నుంచి, లేదా కఠిన దండనకు సిద్ధంగా ఉండు. దండన విధించేది నేను. మా అమ్మ ఆజ్ఞని పాటించకుండా అడ్డుకునే వారెవ్వరికైనా. ఎవరిలాగంటే అందరికంటే ముందు వృషభం, తర్వాత పొట్టేలు, నాతో యుద్ధం చేయడానికి వచ్చిన నాగరాజులాగా. ఐరావతమా, శాంతం వహించు. నీ సహనాన్ని ఎంత మాత్రం కోల్పోవద్దు. నేనింకా నా శక్తి ప్రదర్శన మొదలు పెట్టనే లేదు. అప్పుడే వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి వచ్చింది. చాలు, ఇంతేనా దేవేంద్రుల వారి శక్తి? ఆపు నీ అధిక ప్రసంగం. నువ్వు నన్ను, దేవరాజు అయిన ఇంద్రుణ్ణి అవమానిస్తున్నావు కదూ. ఇంక బాలుడని భావించి నీకెలాంటి అవకాశము ఇవ్వబోను నేను. అవకాశం ఇవ్వమన్నదెవరు? తమరి ఇతర దేవతలందరిలాగా శక్తిని ఉపయోగించి చూడండి ఇంద్ర. అయితే అనుభవించు.
నీ ఈ అహంకారానికి తగినటువంటి ఫలితం. అయితే చూపించండి. దేవేంద్రుడు తన వజ్రాయుధాన్ని ఆవాహన చేస్తున్నాడు. వజ్రాయుధం ప్రచండమైన శక్తి ముందు ఈ బాలుడు ఎంత మాత్రం నిలబడలేడు. దేవేంద్రుడి ఈ అస్త్రం ఏవో మహత్తరమైన తేజస్సుని కలిగి ఉంది. కానీ దాని తేజస్సు ప్రయోగించినా నాకు ఏమాత్రం హాని కలిగించలేదు. వజ్రాయుధాన్ని అడ్డుకోగలిగాడు ఈ బాలుడు. ఇతడికి విలక్షణ శక్తులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇప్పుడు నా దెబ్బ ఎలా ఉంటుందో చూడండి దేవేంద్ర. ఐరావతమా, శాంతించు. నీ సహనాన్ని ఏమాత్రం కోల్పోవద్దు. ఐరావతమా, స్థిరంగా ఉండు. ఎవరి బాలుడు ఏకంగా నాకే ఇంత పెద్ద సవాలుగా మారాడు? దేవేంద్రుడు అంతటి వాణ్ణి కింద పడేలా చేశాడు ఈ బాలుడు. దేవేంద్రుడంతటి వాడే కింద పడేలా చేశాడు. మన దేవతలు ఎవరికి ఈ బాలుని ఎదిరించే శక్తి లేదా? తను విర్రవీగుతున్నాడు. పరిస్థితి నుండి బయటపడడానికి ఒకటే మార్గం ఉంది. సూర్యదేవ, వెంటనే చెప్పండి, ఏమిటి ఆ మార్గం? నరకాధిపతి యమధర్మరాజు. యముడా? సూర్యదేవుడి ఉపాయం సమంజసమైంది వరుణదేవ. అన్ని పరిధుల్ని అతిక్రమించాడు ఈ డింబకుడు.